ఇలాంటి చీకటి ప్రపంచంలో నుంచి మనల్ని ప్రభువారు బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. మాయా ప్రపంచం, మోసపూరితమైన ప్రపంచం, సిగ్గు లేకుండా, క్యారెక్టర్ లేకుండా, మూర్ఖత్వంతో, అపవిత్రతతో భయంకరంగా ఉన్న ఈ లోకంలో నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. మనిషిలాగా జీవించమంటున్నాడండి. నేను ఒక మనిషితో మాట్లాడినప్పుడు మనిషిలాగా మాట్లాడాలి. కానీ ఈ లోకస్తులు ఎలా మాట్లాడతారు చూడండి, అసూయతో మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడతారు. మామూలు మాటలు రావండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడితే అసూయతోనే, లేకపోతే అహంకారంతోనే, లేకపోతే ఈగోతోనే, లేకపోతే చులకం చేసి మాట్లాడతాం. నువ్వు మనిషివే, నేను మనిషినే, ఇద్దరు సమానం అన్నా లెక్క ఉండదు. అట్లా మాట్లాడతారండి. ఎంత దారుణం అండి. మనుషులు ఎప్పుడవుతారండి? చీకటి ప్రపంచంలో ఎలా ఉంటారని చెప్తున్నాను నేను. వెలుగు ప్రపంచంలోకి వస్తే కదా యేసు ప్రభువారు చూపించిన మార్గంలోకి. అక్కడ ఎవ్వరు కుళ్ళుకోరు, ఎవ్వరు అసూయపడరు, ఎవ్వరు హెచ్చుగా మాట్లాడరు, ఎవ్వరు అహంకారంతో మాట్లాడరు, ఎవ్వరు నేనే గ్రేట్ అనరు. ఇతరులను గౌరవిస్తారు. దేవుని రాజ్యం అంటే ఇతరులను గౌరవించటం, మనిషిని మనిషిగా చూడటం. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారందరూ కూడా మోసంలో ఉన్నారని చెప్తున్నా.